పరవాడ మండలం మంత్రిపాలెం రెవెన్యూ సర్వే నెంబర్ 266లో గత 42 సంవత్సరాల నుండి రైతులుగా మేము నివసిస్తున్నాము. విశాఖపట్నంకి చెందిన త్రినాథరాజు అను వ్యక్తి గత 2 సంవత్సరాల నుండి మేము నివసిస్తున్న భూమిలోకి వచ్చి ఆ భూమి తనదేనంటూ మేము వేసుకున్న పాకను తొలగించారు. తొలగించిన పాక సంస్థల్లో షెడ్డు నిర్మాణం చేపట్టినప్పుడు తన అనుచరులతో వచ్చి నానా గొడవ చేసి మాకు సంబంధించిన కరెంటు మీటర్ను, షెడ్ తాలూకా సామాగ్రిని కూడా తొలగించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీని నిమిత్తం పరవాడ పోలీస్ స్టేషన్లో పలుమార్లు కంప్లైంట్ చేసి పట్టించుకోకపోవడం శోచనీయం. ఇకనైనా మా గోడు విని మాకు రావాల్సిన మేము ఉంటున్న మా 3 సెంట్ల స్థలాన్ని మాకు ఇప్పించి పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ మా మీద దయ ఉంచి మా స్థలాన్ని మాకు కేటాయించాలని కోరుచున్నాం. గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగకపోగా ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరిపించాలని లబ్ధిదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో పరిధిలో ఉండాము. గతం ఆపరేషన్ పట్టాలు ఇది 1986లో ఆపరేషన్ చేయించుకుంటే కుటుంబ నియంత్రణ పట్టా గవర్నమెంట్ సబ్మిట్ చేసి మాకు ఇచ్చింది. దాన్ని ఆక్యుపై చేసుకొని ములుగు విశాఖపట్నం నుంచి వచ్చి మా ఒక పట్టాలని ఆక్యుపై చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి వాళ్ళు పేపర్లు చేయించుకొని ఆ పేపర్లతో మమ్మల్ని బదిలిస్తున్నారు. ఆ స్థలంలోకి మమ్మల్ని వెళ్ళవడం లేదండి. అలాగని మేము చాలాసార్లు కంప్లైంట్ పెట్టాము. ఆ కంప్లైంట్లు అవి తారుమారు చేసి పక్కన పడిచారండి. దానికి రిప్లై అనేది ఇవ్వలేదు. గత ప్రభుత్వం కంట ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని 1-10 సార్లు మేము మనవి చేసుకుంటున్నాము. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ శాఖ వారికి మా విన్నపం అండి. మా స్థలాన్ని మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాం సార్. నమస్తే. అత్తగారు, మామగారు మా పెళ్లి కూడా అక్కడే చేశారు. 42 సంవత్సరాలు అవుతుంది ఆ స్థలంలో ఉండి. ఇప్పుడు ఏదో పాక ఉండేది, ఆ పాక కారిపోతుంది అనేసి ఏదో షెడ్ వేసుకుంటున్నాం అని షెడ్ వేసుకుంటే ఎవరో వైజాగ్ నుండి వచ్చి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. బెదిరించి ఆ షెడ్ ఇలా చిన్నది వేసుకోబడికి తెరదోసి వెళ్ళిపోతున్నారు, పట్టుకెళ్ళిపోతున్నారు, తెరదోసి వెళ్ళిపోతున్నారు. ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి వచ్చాం, చేశారు. మళ్ళీ ఎన్నోసార్లు చేసాం. 1980 నుంచి మంత్రిపాలెం గ్రామంలో మేము నివసిస్తూ ఉన్నాము. కమ్మల పూరుగులు నిలుచుకొని అక్కడే నివసిస్తూ ఉన్నాము. మొదలు చిన్నారాజు అనే వ్యక్తి మమ్మల్ని మంత్రిపాలెం గ్రామం, పరవాడ మండలం, మంత్రిపాలెం గ్రామంలో 1980 సంవత్సరం నుంచి మేము పూరుగులు నిర్మించుకొని నివసిస్తూ ఉన్నాము. కొన్ని సంవత్సరాలు బట్టి మొదలు చిన్నారాజు అనే వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు, తెచ్చిస్తున్నారు. మేము అక్కడ షెడ్ నిర్మించుకుందామని మేము ఆ పూరి గురించి వర్షాకాలం వల్ల పడిపోవడం వల్ల మేము పూరి గురించి తీసి రేపు షెడ్ నిర్మించుకుందాం అనుకున్నాము. దాన్ని మాటమాటికి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇలా ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వంలో అటువంటి ఇబ్బందులు రాకూడదని మేము అధికారులని కోరుతున్నాము. రెవెన్యూ డిపార్ట్మెంట్కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు సహాయం చేయాలని మరీ కోరుతున్నాము.